ఓ ఏడాది కింద షురువయ్యింది ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని లొల్లి. వద్దంటే వద్దన్నట్టు సుట్టుముట్టు ఉండేటి ఊరోళ్ళు లొల్లికి దిగితే ఫ్యాక్టరీ ఓనర్లు తోక ముడిషిర్రు. జర్ర నిమ్మలం అయ్యిందనుకున్న యాళ్ళ మళ్ళోసారి ఫ్యాక్టరీ కట్టేతందుకు హుషారు వెంచుడుతోని ఈ యాళ్ళ మళ్ళా గిట్ల లొల్లికి దిగిర్రు అక్కడి పబ్లిక్. ఇథనాల్ ఫ్యాక్టరీ కట్టొద్దని మల్లోపాలి లొల్లి సాలైంది జోగులాంబ గద్వాల జిల్లాల రాజోలు మండలంలో ఉన్న పెద్ద ధన్వాడ అనేటి ఊళ్ళో ఓ రోజు రైతులు ఇంకో రోజు పోలీసోళ్ళు పబ్లిక్ ను పోలీసోళ్ళు గెదుడు పోలీసోళ్ళ మీదకి పబ్లిక్ మరలవాడు. 2 రోజుల కింద మధ్యరేత్రి వచ్చి కంటైనర్ గదులు పెట్టి జేసీబీలు రప్పించి కంపెనీ కట్టేందుకు సరుకులని దింపేటాళ్లకు పబ్లిక్ ను ఆగం చేసేటి ఇథనాల్ ఫ్యాక్టరీ కట్టేందుకు మల్లోపాలి ఉపాయం చేస్తున్నారని చుట్టుముట్టిరు ఓ 12 ఊళ్ళ పబ్లిక్. పోలీసోళ్ళు అడ్డం తిరుగుతుంటే కూడా ఆగకుండా ముందడి కురికిర్రు కంటైనర్లకు కాగడంటిచ్చారు. మొగల నెంబర్ పెట్టినారు, అందుకని ఈ రోజు మేమే వచ్చినాము. మమ్మల్ని కూడా పోలీసు వాళ్ళు కొట్టినారు, అందుకని మేము గుడిసెలు అంటించినాము. ఈ రోజు నుండి మాకు ఈ కంపెనీ వద్దు, మాకు అవసరం లేదు కంపెనీ, ఎంతవరకైనా తెగిస్తాం, మాకు ఈ కంపెనీ వద్దు. మొగోళ్ళు వస్తే కొడుతురు కేసులు పెడుతురు అని అక్కలే దిగిలాట లడాయికి. ఏడికైనా వస్తాం, ఎంత దూరమైనా కొట్లాడతాం, పానాలు పోయినా బేతరే, ఫ్యాక్టరీనైతే కట్టనిచ్చే ముచ్చటే లేదంటారు అక్కలు. వరి మక్కలతోని ఇథనాల్ తయారు చేస్తారట ఆ ఫ్యాక్టరీలా. అయితే అండ్లకేంచి వచ్చేటి కెమికల్స్ తోని భూములు ఖరాబ్ అయితే, నీళ్లు తెరలైతే, లేనిపోని రోగాలు వస్తాయి అనేది పబ్లిక్ పడుతున్న బూగులు. రైతు ముఖ్యమా లేకుంటే ఒక్కరి కంపెనీ ముఖ్యమా? ఇంతమంది రైతులని చంపేసి కాచి ఇంతమంది భూములు ఉపవాసం పెట్టి ఎక్కడంటే అక్కడ పొగలు ఏడ మేము 4-5 చిత్తలూరు పోయి కాచి వాళ్ళు ఏడుతుంటే మాకు కళ్ళకి నీళ్ళు వచ్చి ఇవాళ నీళ్ళు వచ్చి కాచి మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చినారు. అంతే కదా మరి, ఒక్క ఫ్యాక్టరీతోని చుట్టుముట్టు ఉండేటి 12 ఊళ్ళ పబ్లిక్ రోగాల పాలు కాబట్టి ఒకటే పాలి పబ్లిక్ అంత వచ్చి ఎగబడేటాలకు పోలీసులు గుంపులు వచ్చి జోపుతున్నారు. అయినా తగ్గేదేలే అన్నట్టు పబ్లిక్ మరల పడుతున్నారు. మరి చూడాలే ఎంత దూరం పోతుందో గీ లాడాయి.